హలో గైస్ నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రోడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా కమల్ హాసన్ గారి తగ్ లైఫ్ మూవీ ఇంకొద్ది రోజుల్లో రిలీజ్ అవబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. June 5th ఆ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించి ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్కి ఎలాగైతే కమల్ హాసన్ గారు బాగా ప్రమోషన్స్ చేసేవారు, సేమ్ ఇప్పుడు కూడా అలాగే ప్రమోషన్స్ అయితే బాగా చేస్తున్నారు. అయితే ఆ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడిన ఒక మాట, ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు బాగా కాంట్రోవర్సీ అయిపోయింది. కర్ణాటక మొత్తం దీని గురించి రియాక్ట్ అవుతోంది. ఈవెన్ అక్కడ సీఎం గావచ్చు, లేదంటే అపోజిషన్ పార్టీలు గావచ్చు. అంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏమైందంటే అక్కడ వెరీ రేర్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రూలింగ్‌లో ఉందో, అలాగే బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అపోజిషన్‌లో, వీళ్ళు ఇద్దరు కూడా ఒకటే మాట మీద నిలబడడం అనేది వెరీ రేర్‌గా జరిగే సిట్యుయేషన్. బట్ అలాంటి ఒక సిట్యుయేషన్ ఇప్పుడొచ్చింది కమల్ హాసన్ గారు అన్న ఆ మాట వల్ల. సో అసలు ఆయన ఏమన్నారు అండ్ వాళ్ళు ఏం రియాక్ట్ అయ్యారు అండ్ ఓవరాల్‌గా ఏది రైట్ ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమల్ హాసన్ గారు అన్నది ఏంటంటే, ఆయన చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్‌లో స్పీచ్ ఇస్తున్నారు. అండ్ ఆ టైంలో శివరాజ్ కుమార్ గారు కూడా అక్కడే ఉన్నారనమాట. సో శివరాజ్ కుమార్ గారు తెలిసిందే కదా, పునీత్ రాజ్ కుమార్ గారి బ్రదరు అండ్ వన్ ఆఫ్ ది టాప్ యాక్టర్ ఇన్ కన్నడ. అండ్ 'జైలర్‌లో' కూడా చేశారు. అండ్ ఇప్పుడు మనకి 'రామ్ చరణ్' గారిది 'పెద్ది' మూవీలో కూడా ఉన్నారనమాట. సో ఇలాగా ఆయన చాలా పెద్ద యాక్టర్. సో ఆయన కూడా ఆ స్టేజ్ మీద అయితే ఉన్నారు ఆ ఈవెంట్ టైంలో. సో ఆ టైంలో కమల్ హాసన్ గారు స్పీచ్‌ని స్టార్ట్ చేస్తూ ఇంకా నా జీవితం, నా రిలేషన్స్ అన్నీ కూడా ఇంకా తమిళ్‌తోనే ముడిపడి ఉంటాయి అన్నట్టుగా మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీయే. ఈవెన్ శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా నా ఫ్యామిలీయే. ఎందుకంటే కన్నడ లాంగ్వేజ్ అనేది తమిళ్ నుంచే పుట్టింది అని అంటూ, సో అలాగా మీరు కూడా తమిళ్ లాంగ్వేజ్‌కి చెందిన వాళ్ళే. సో అలాగా మీరు కూడా నా ఫ్యామిలీ అని చెప్పారనమాట. సో ఈ ఓవరాల్ సినారియోలో మధ్యలో ఒక మాట అన్నారు. అది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఎందుకు కాంట్రోవర్సీ అవుతుందో. కన్నడ లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్ నుంచి పుట్టింది అన్నారనమాట ఆయన. సో దిస్ ఈజ్ వాట్ హీ సెడ్. సో ఇది బేసిక్‌గా ప్రో కన్నడ పీపుల్‌కి ఎవ్వరికీ కూడా నచ్చలేదు. డెఫినెట్‌గా ఇప్పుడు కర్ణాటకలో ఎవరైతే నివసిస్తూ కన్నడ భాష గురించి ఆలోచిస్తూ ఉన్నారో, కన్నడ భాష యొక్క కంటిన్యూషన్ కోసం వేరే లాంగ్వేజ్ ఇంపోజిషన్ నచ్చక, కన్నడ కల్చర్‌ని, కన్నడ లాంగ్వేజ్‌ని సేవ్ చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా డెఫినెట్‌గా ఆ మాట వల్ల హర్ట్ అవుతారు, అయ్యారు కూడా. సో ఇంకా అంటే తమిళ్ నుంచి కన్నడ లాంగ్వేజ్ పుట్టింది అనే మాట వాస్తవం కాదని కొంతమంది చెప్తున్నారు. ఈవెన్ చాలా ఇంటర్వ్యూస్‌లో కొంతమంది సీనియర్ తమిళ్ పీపుల్, కన్నడ పీపుల్ చెబుతుంది ఏంటంటే, కన్నడ లాంగ్వేజ్‌కి 2500 సంవత్సరాల నాటి కల్చర్ ఉంది. సో తమిళ్ నుంచి కన్నడ పుట్టింది అనేది అసలు ఏమాత్రం వాస్తవం కాదు. కన్నడ అనేది ఒక స్పెషల్ లాంగ్వేజ్, ఒక యూనిక్ లాంగ్వేజ్. దానికంటూ ఒక ఓన్ కల్చర్ ఉంది. దానికంటూ ఒక ఓన్ రిప్రజెంటేషన్ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో కొంతమంది ఏంటి, సరే ఆయన ఏదో చెప్పాడు అంటే ఆయన ఎటువంటి ఇన్ఫర్మేషన్‌ని చూసాడో, ఆయన ఎలాంటి థాట్స్‌ని కలిగి ఉండి ఆ టైంలో ఆ మాట అన్నాడో, అండ్ బేసిక్‌గా ఆయన ప్రో తమిళియన్ కాబట్టి ఇంకా అలా అనుకోని ఉండొచ్చు. ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా తమిళ్ నుంచే వచ్చాయి అనుకోని ఉండొచ్చు. ఈవెన్ కొంతమంది నమ్మకం ఏంటి, తమిళ్ ఈస్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. అంటే మచ్ మోర్ ఓల్డర్ దాన్ సాంస్క్రిత్. అంటే సాంస్క్రిత్ కంటే పురాతనమైన లాంగ్వేజ్ తమిళ్ అని చెప్పి నమ్ముతూ ఉంటారు. బట్ ఆ డిబేట్ అయితే మాత్రం నెవర్ ఎండింగ్. ఎందుకంటే ఇప్పుడు తమిళ్ గురించి మనకి ఒక 3500 ఇయర్స్ క్రితం నాటివో, 4000 ఇయర్స్ క్రితం నాటివో కొన్ని ప్రూఫ్స్ దొరికాయి. అలాగే సాంస్క్రిత్ గురించి కూడా 3500 ఇయర్స్ క్రితం నాటి కొన్ని ప్రూఫ్స్ అయితే దొరికాయి మనకి. సో డే బై డే ప్రూఫ్స్ అనేవి దొరుకుతూ ఉన్న కొద్దీ మనకి ఓకే, ఈ లాంగ్వేజ్ ఇంత పురాతనమైనది అనే ఒక ప్రూఫ్ అయితే దొరుకుతుంది మనకి.
సో తమిళ్ కల్చర్ గురించి ఓకే కొన్ని దొరికాయి. బట్ మిగతా వాటి గురించి దొరకవని గ్యారంటీ లేదు గదా! సాంస్కృతి గురించి గానీ, వేరే వాటి గురించి గానీ. సో యాస్ ఆఫ్ నౌ అదొక బిలీఫ్ మాత్రమే. పర్టిక్యులర్‌గా తమిళ్ పీపుల్ యొక్క బిలీఫ్ అది. అది ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ అది నమ్ముతున్నారా అంటే లేదు యాక్చువల్లీ. సో తమిళ్ ఈస్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయరు. సాంస్కృత్ వరల్డ్ అని కొంతమంది, తమిళ్ వరల్డ్ అని కొంతమంది ఇలా నడుస్తూ ఉంటది డిబేట్ అంతా గూడా. సరే అది వేరే విషయం. సో ఆయన బేసిక్‌గా ప్రో తమిళియన్ కల్చర్‌లో ఉండడం వల్ల ఆయన ఏదో మాట్లాడాడు అనుకుందాం. బట్ ఇలాగా మనం గొడవ పడుతూ కూర్చుంటే అంటే ఈ ద్రవిడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గొడవ పడుతూ కూర్చున్నట్టయితే ఇగ ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతది నార్త్ వాళ్ళకి. సో వాళ్ళకి హిందీ ఇంపోజ్ చేయడానికి ఈజీ అయిపోద్ది. సో మనలో మనం కొట్టుకోకూడదు. మనం యూనిటీగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది అంటే బేసిక్‌గా చాలా లాంగ్వేజెస్‌ని మెన్షన్ చేస్తుంటారు. ద్రవిడియన్ కల్చరు, ఆర్యన్ కల్చర్ అని చెప్పి. సో బేసిక్‌గా అసలు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కూడా ఫేకే. చాలా మంది ఆల్రెడీ కొంతమంది ప్రూవ్ చేశారు కూడా దాన్ని. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఫేక్ అని చెప్పి. సో ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ఫేక్ అయినట్టయితే ఆర్యన్స్ అండ్ ద్రవిడియన్స్ అనే కాన్సెప్టే లేదింకా. సో అది మళ్ళీ ఒక స్పెషల్ డిబేట్ అది. ఇంగా ఇది ఇట్లా నడుస్తా ఉంటది. బట్ ఏంటంటే ఇంకా ఈ టైంలో ఆయన ఇలా అనడం అనేది చాలా మందికి నచ్చలే. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఏంటంటే పూర్ కమల్ హాసన్ పాపం ఆయనకేం తెలీదు కన్నడ లాంగ్వేజ్ కోసం. సర్లేండి వదిలేసేయండి అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆయనకేం తెలీదు. సర్లే అలాగే వాగుతా ఉంటాడు అన్నట్టుగా మాట్లాడారనమాట సింపుల్‌గా చెప్పాలంటే. ఇంకా తర్వాత బీజేపీ లీడర్స్ కావచ్చు, కాంగ్రెస్‌కి చెందిన వేరే లీడర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా క్రిటిసైజ్ చేశారు. ఇలా మాట్లాడకూడదు. వీలైతే ఇంకా ప్రజలందరినీ కూడా కలపాలి. యునైట్ చేసే విధంగా చూడాలి తప్ప సౌత్ ఇండియన్స్‌ని ఇంకా ఇలాగ సెపరేట్ చేసే విధంగా మాట్లాడకూడదు. గొడవలు రేకెత్తించే విధంగా, గొడవలు జరిగే విధంగా కోపం రేకెత్తించే విధంగా మాట్లాడకూడదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అసలు బేసిక్‌గా ఇక్కడ హిందీ ఇంపోజింగ్ కోసమో లేదంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసమో అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా! అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కన్నడ గురించి మాట్లాడుతున్నప్పుడు కన్నడ లాంగ్వేజ్‌లో మాట్లాడాలి. కన్నడ నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నైబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లాంగ్వేజెస్ నేర్చుకోండి. ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుందురని చెప్పి ఇంకొంతమంది. సో ఇలాగా ఈ లాంగ్వేజ్ వార్ అనేది మళ్ళీ కొంచెం పెరిగి పెద్దదయింది యాక్చువల్లీ. సో అదే అంట ఇప్పుడు బేసిక్‌గా ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి ప్రైడ్ అబ్బా! ఇప్పుడు మనం ఏంటి దేశ భాషలందు తెలుగు లెస్స అనుకుంటాం మనం. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనుకుంటాం. సో మన లాంగ్వేజ్ అంటే మనకిష్టం. మన లాంగ్వేజ్ అంటే మనకొక ప్రైడ్ ఉంటది. సో అట్లాగే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి ప్రైడ్ ఉంటది. కన్నడ లాంగ్వేజ్ వాళ్ళకి కన్నడ అంటే ప్రైడ్ ఉంటది. తమిళ్ వాళ్ళకి తమిళ్ అంటే ప్రైడ్ ఉంటది. సో ఈవెన్ ఆహ్, ఈవెన్ తమిళనాడు బీజేపీ లీడర్ తమిళిసై ఈ ఆ మధ్య తెలంగాణ గవర్నర్‌గా కూడా చేశారు కదా! ఆవిడ కూడా అదే అన్నారు. ఏమని ఇప్పుడు ఒక లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్పెషల్లీ వేరే లాంగ్వేజ్ కోసం మాట్లాడినప్పుడు మన స్టేట్ కాకుండా అదర్ స్టేట్ లాంగ్వేజ్ వేరే వాళ్ళ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఆయన బేసిక్‌గా ఇప్పుడు డీఎంకే తరపున రాజ్యసభ సీట్ ఒకటి తీసుకోబోతున్నాడు ఆయన. సో ఆయన పార్టీని అందులో విలీనం చేసేసారు కదా! సో ఆ డీఎంకే దగ్గర మెప్పు పొందడం కోసం తమిళ్ లాంగ్వేజ్ అనే పాయింట్‌ని బాగా హైలైట్ చేయడం కోసం ఇలా మాట్లాడాడు ఆయన. అది బెడిసి కొట్టిందని చెప్పి ఆవిడ అంటున్నారు. అది కూడా ఒక రకంగా వాస్తవం అయ్యుండొచ్చు కూడా. బేసిక్‌గా అంటే కమల్ హాసన్ గారు కొన్ని సార్లు కాంట్రోవర్సీ‌ల్లో బాగా ఇన్వాల్వ్ అవుతారు. అది పోస్ట్ సినిమా రిలీజో లేదంటే కొన్ని సార్లు సినిమా రిలేటెడో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన ఇంతకుముందు తీసిన 'విశ్వరూపం' సినిమా ఉంది. అది కూడా అంతే కదా! దాన్ని బ్యాన్ చేశారు అప్పట్లో. సో అట్లాగా అదొకటి. ఇలాగ మెనీ థింగ్స్ ఉంటాయి. ఆయన బేసిక్‌గా ఆయన సినిమాలు కొన్ని కాంట్రోవర్సీ‌లకి దారి తీస్తుంటాయి కొన్ని సినిమాలు. అండ్ ఆయన స్టేట్మెంట్స్ కూడా కొన్ని సార్లు అట్లే ఉంటాయి. అండ్ ఈసారి ఏంటంటే ఇంకా లాంగ్వేజ్ వార్‌లో ఆయన వేలు పెట్టినట్టు అయింది. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఈ ఇష్యూ అనేది మొత్తం అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ కర్ణాటకలో ఆయన సినిమాని రిలీజ్ చేయకూడదు అసలు. బ్యాన్ చేయాలి. బెంగుళూరులో అసలు రిలీజ్ అవ్వడానికి వీలు లేదని చెప్పి కొంతమంది ఇప్పుడు గొడవ చేస్తున్నారనమాట. సో కమల్ హాసన్ గారి మూవీని ఇప్పుడు బెంగుళూరులో రిలీజ్ చేయొద్దు అని చెప్పి. అది ఏ వెర్షన్ అయినా సరే. తమిళ్ అయినా, కన్నడ అయినా, తెలుగు అయినా ఏదైనా సరే ఇంకా రిలీజ్ చేయొద్దు అన్నట్టుగా అయితే అక్కడ మాట్లాడుతున్నారు. సో అది సిట్యుయేషన్. సో బేసిక్‌గా దీనివల్ల అదే చెప్తున్నాను కదా! కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే అన్నారు. అండ్ బీజేపీ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అదే మాట అన్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ అక్కడ కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా ఒకటే మాట మీద నిలబడ్డం అనమాట. సో బేసిక్‌గా కన్నడ లాంగ్వేజ్ ఇష్యూ విషయానికి వచ్చినట్టయితే అందరూ కూడా నిలబడతారబ్బా! అందరూ స్టాండ్ తీసుకుంటారు అక్కడ. అది డెఫినిట్‌గా జరుగుతదక్కడ. సో ఇంక అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో అదే కమల్ హాసన్ గారు ఇలా మాట్లాడడం అయితే అన్నెసెసరీ యాక్చువల్‌గా. ఆ ఈవెంటు, ఆ సిట్యుయేషను దానికి సంబంధమే లేదు అసలు లాంగ్వేజ్ కోసం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు అండ్ అది అట్లా అయిపోతూ ఉంటది. ఆ మధ్య కూడా ఒకసారి ఏదో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడాయన. అది అంటే ఒక ఇంటర్వ్యూ లాంటి దాంట్లో ఏదో స్టేట్మెంట్ ఇస్తే దాంట్లో కూడా ఆయన కొంచెం ఓవర్‌గా
ఏమంటారు ఓవర్ రొమాంటిక్ కైండ్ ఆఫ్ వర్డ్స్ కొన్ని వాడడం జరిగింది. అదొకటి కాంట్రోవర్సీ అయింది. 'థగ్ లైఫ్' ట్రైలర్ కూడా కాంట్రోవర్సీ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక 70 ఏళ్ల వయసున్న ఒక యాక్టర్ ఒక 41 ఏళ్ల వయసున్న ఒక యాక్టర్‌ని లిప్ కిస్ ఇవ్వడం. తర్వాత 42 ఏళ్ల యాక్ట్రెస్‌తో ఫీమేల్ యాక్టర్‌తో రొమాన్స్ చేయడం 'త్రిషతో'. సో ఏంటిది? ఇది ఎంతవరకు కరెక్టు అని జెప్పి వచ్చాయి. అండ్ ఈవెన్ ఒకవేళ ఇలాంటివి గనక మన దగ్గర జరిగుంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోయేది. చాలా పెద్ద కాంట్రోవర్సీ చేసేవారు. మరి ఇప్పుడు అక్కడెవరో ఎందుకు మాట్లాడట్లేదనే కైండ్ ఆఫ్ క్వెషన్ గూడా వచ్చింది యాక్చువల్‌గా. సో ఇలాగా ఈ 'థగ్ లైఫ్' సినిమా కొంచెం కొంచెం కాంట్రోవర్సీలున్నాయి. ఇన్‌ఫాక్ట్ 'త్రిషాది' ఒక పాట రిలీజ్ అయింది. ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఏంటి మణిరత్నమేనా ఇలా తీసిందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్‌లో కూడా ఉన్నారు కొంతమంది. సో అదనమాట సిట్యుయేషన్. సో సమ్ కాంట్రోవర్సీస్, సమ్ కంటెంట్, సమ్ స్టఫ్, సమ్ జనరల్ థింగ్స్ అలా నడుస్తుందనమాట 'థగ్ లైఫ్' పరిస్థితి ప్రస్తుతానికి. సో ఆయన 'థగ్ లైఫ్' చూపిద్దాం అనుకున్నారు బయట కూడా. కాకపోతే ఏంటంటే కొంచెం కన్నడ పీపుల్ అందరూ కూడా బీ ఇన్ యువర్ లైఫ్, డోంట్ ఎంటర్ ఇంటూ అవర్ లైఫ్ అని చెప్పి కొంచెం చాలా స్ట్రాంగ్‌గా చెప్పారనమాట. సో లైఫ్ గురించి చూసుకో తర్వాత 'థగ్ లైఫ్' గురించి మాట్లాడదు అని చెప్పి చెప్తున్నారు అట్లా. సో అది మరి సిట్యుయేషన్. సో ఓవరాల్‌గా అయితే మాత్రం నాకైతే 'కమల్ హాసన్' గారిదే తప్పనే అనిపిస్తుంది నాకైతే ఈ విషయంలో మాత్రం. సో ఇట్ ఈస్ అన్నెసెసరీ అండ్ ఫ్యాక్చువల్‌గా కూడా అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే బోత్ లాంగ్వేజెస్ హ్యాడ్ దేర్ ఓన్ టైప్ ఆఫ్ యూ నో ఏమంటారు ఆ కల్చరు, ఆ రిప్రజెంటేషను, ఆ సెపరేట్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సో ఆబ్వియస్‌లీ ఏ లాంగ్వేజ్‌కి ఆ లాంగ్వేజ్ సెపరేట్ కన్నడ అని తమిళ్ నుంచి పుట్టిందనేది వాస్తవం కాదని కూడా చెప్తున్నారు. మేబీ కొన్ని పదాలు కలుస్తాయి. కన్నడలో కలుస్తాయి, తమిళ్‌లో కలుస్తాయి, తెలుగులో కలుస్తాయి. కొన్ని పదాలనేవి మిక్స్ అవుతాయి. అది డెఫినిట్‌గా అవుతాయి. కాకపోతే అంత మాత్రాన ఇందు నుంచి వచ్చిందనుకోవడం వాస్తవం కాదు. ఇప్పుడు ఆ మాటకొస్తే మలయాళం లాంగ్వేజ్ ఉంటదా? అసలు కంప్లీట్ యూనిక్ ఉంటదదసలు. దానికి సంబంధమే లేదసలు. అందులో ఉండే మాటలు అంటే పదాలు మిక్స్ అవుతాయి. బట్ మీనింగ్‌లు కంప్లీట్ మారిపోతాయి గదా! ఎన్నొడుగురి కార్యం అని అంటాడు బేసిక్‌గా 'ఆవేశం' సినిమాలో. కార్యం అనే పదం మన దగ్గర కూడా ఉంది. అక్కడ కార్యం అంటే పని. ఇక్కడ కూడా కార్యం అంటే పని యాక్చువల్‌గా. కాకపోతే మనోళ్ళు వేరే దానికి వాడతారులెండి. సరే వాటెవర్ ఇట్ ఈస్ సరే. ఏమోనండి ఈ లాంగ్వేజ్‌ల కన్‌ఫ్యూజన్ మనకెందుకు గాని, హాయిగా సినిమా వచ్చినప్పుడు సినిమా చూద్దాం. బావుంటే బావుంది. లేదంటే లేదంతే ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్ మీరేమనుకుంటున్నారు ఈ ఎంటైర్ ఇష్యూ మీద? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా ఇద్దరం ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ ఫ్రమ్ వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.